శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యన సూర్యుడు అంగారకుడి యొక్క అనుకూలత బాగా ఉంది కుంభరాశి వారికి. ఇక బుధుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు కూడాను పంచమ స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. గురువు యొక్క అనుకూలత ఉంది. శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. శనేశ్వరుడు ఏలినాటి శని ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానంలో, కేతువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత చాలా ఉంది. కాబట్టి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చును. ఇక విద్యార్థుల విషయం మనం ఆలోచించినట్టయితే ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి ఒక ఉత్సుకత ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. విద్య నిరాటంకంగా కొనసాగుతుంది, మీరు రాణిస్తారు. ఇక ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ఈ పక్షము బాగా అనుకూలిస్తుంది. చాలా సంతోషంగా ఉంటారు, పిల్లలతో సంతృప్తిగా ఉంటారు, భర్తతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. అనారోగ్య సమస్యలు ఏవైతే పూర్వము ఫేస్ చేసినారో అవన్నీ కూడాను ఈ పక్షం లోపల దూరం అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే డబ్బు విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా రావడము, కొంత వృధా ఖర్చులు, ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు కష్టించి పని చేసినట్టయితే తప్పకుండా మీరు వాటిని కూడాను అధిగమించగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాలు మీకు దొరుకుతాయి. కళాకారులకు, సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. అయితే అనుకోని ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, సంబంధం లేనటువంటి ఆలోచనల మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశము ఒక పక్కన కనబడుతుంది. కనుక వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం కూడా ఈ గ్రహస్థితి మూలకంగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ గురు భగవానుడి యొక్క అనుకూలత, అంగారకుడి యొక్క అనుకూలత, సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంది. కాబట్టి కొంత సాహసించినట్టయితే మీకు సత్ఫలితాలు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి శనీశ్వరుడు నిమిత్తమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తప్పకుండా హనుమద్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను నిలుపుతాడు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఎక్కువగా మీకు ఈ పక్షంలో కలిగే అవకాశాన్ని కూడాను మీకు ఆ హనుమంతుడు అనుగ్రహిస్తాడు.